ఆపరేషన్ సింధూర్ ప్రారంభానికి ముందే పాకిస్తాన్ను అలర్ట్ చేశామన్న విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ వ్యాఖ్యలు బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. అంతేకాదు ఈ విషయంలో రెండు పార్టీల మధ్య రాజకీయ రగడ రేగుతోంది. ఈ క్రమంలో బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్య దీనికి మరింత పెట్రోల్ పోశారు. కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్తో ఓవర్లాప్ చేసినట్లుగా ఉన్న ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేకాదు వారిద్దరి ఎజెండా ఒకటేనని ట్విట్టర్లో రాసుకొచ్చారు. పైగా రాహుల్ గాంధీ పాకిస్తాన్ ఆర్మీకి వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారని విమర్శించారు. కానీ అదేం పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేదన్న ఆయన పాకిస్తాన్ భాషను రాహుల్ మాట్లాడడంలో పెద్దగా వింతేమీ లేదన్నారు. అలాగే ఆపరేషన్ సింధూర్పై ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు చెప్పలేదని గుర్తు చేశారు. అంతేకాదు ఎన్ని పాకిస్తాన్ జట్లను భారత్ సైన్యం కూల్చేసిందని అడగడానికి బదులుగా భారత్కు చెందిన ఎన్ని జట్లు కూలిపోయాయో రాహుల్ పలుమార్లు ఎంక్వైరీ చేశారని విమర్శించారు. మరోవైపు ఇదే రాహుల్ మునీర్ ఉన్న ఫోటోను అస్సాం మంత్రి అశోక్ సింఘాల్ కూడా ట్వీట్ చేశారు. సరిహద్దులను అతీతంగా ఇద్దరి ఎజెండా ఒకటేనని ట్వీట్లో రాసుకొచ్చారు. ఇక దీనిపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. తమ నాయకుడు రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆపరేషన్ సింధూర్ను రాజకీయం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాహుల్ పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.